Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. Welcome to Showers of Blessing. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నేను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. ఐ విల్ పోర్ స్ట్రీమ్స్ ఆన్ ద డ్రై గ్రౌండ్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కనికరము కలిగిన దేవుడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఇష్టపడే ప్రేమ కలిగిన దేవుడు. కృపాక్షేమములు మన వెంట ఉంచి మన మార్గములో అనేకమైన అసాధ్యమైన కార్యములు మన కొరకు సాధ్యమైనదిగా చేసి మహిమకరముగా మార్చిన గొప్ప దేవుడు ఆయన. ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కురుంబరుస్తాను అంటున్నాడు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు మనకు సుపరిచితమే. చక్కగా ఉన్న పరిస్థితులు, మంచిగా నడుస్తున్న సమస్తము కూడా ఆయా కారణాల చేత అకస్మాత్తుగా లేదా క్రమేణా ఎండిపోయిన స్థితి చేరుకుంటుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో కొన్నిసార్లు కారణాలు తెలియక కలవరపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కారణాలు తెలిసినప్పటికీ పరిస్థితి జారిపోయిన నేపథ్యంలో నిస్సహాయమైన పరిస్థితుల్లో ఏమీ చేయలేక ఉండిపోవలసి వస్తుంటుంది. ఇది ఇలా ఉండగా నీ ఆత్మీయ జీవితము ఏ ప్రకారముగా ఉన్నదో ఆలోచించుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినం నీకు దేవుడిచ్చిన నేపథ్యములో నీ ఆత్మీయ ప్రయాణం, నీ విశ్వాస జీవితం నువ్వు పరీక్ష చేసుకునే సమయమని గుర్తు చేస్తూ ఉన్నాడు. విశ్లేషణ చేసుకొనవలసిన సమయమని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు నీకు. నీ ఆత్మీయ జీవన ప్రయాణములో ఎన్నో రకములుగా, ఎన్నో పర్యాయములు వాక్యమనే విత్తనం మన హృదయాలలో ఫలించుటకు నాటబడుతుంది. నేల సారవంతమైతే విత్తనము మొలకెత్తి ఫలమిస్తుంది. ఇది మనం ఎరిగిన సత్యమే. వాస్తవానికి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే అనేక సార్లు నీ జీవితములో నాటబడిన దేవుని వాగ్దానం మనం ఎరుగుదాం. కానీ హృదయము కఠినమైనందున, ఆయనకు దూరస్తులుగా ఉన్న కారణము చేత ఈ నాటబడిన విత్తనం ఫలింపు మనము చూడలేకపోతున్నాం. వాగ్దానాలు విన్నప్పటికీ, వాగ్దానాలు ఎరిగినప్పటికీ మన ఆత్మీయ జీవితం, మన హృదయం ఎండిన భూమి వలె, బీడు భూమి వలె ఉన్న కారణము చేత విత్తబడిన వాక్యం ఫలించే ఆశలు కోల్పోతూ ఉన్నాం. నీ జీవితములో విత్తనము వలె నాటబడిన ప్రతి వాగ్దానం, ప్రతి జీవము కలిగిన వాక్యం ఫలించాలి అంటే నీ ఒక్కని వలన కాదు.
ఈ దినం నీ పరిస్థితి ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిన భూమిగా ఉన్న నీ జీవితములో, ఎండిన భూమిగా ఉన్న నీ ఆత్మీయ ప్రయాణములో నేను ప్రవాహ జలములు కృమ్మరించటానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు వాక్యమనే విత్తనాన్ని నాటాను, కానీ అవి ఫలించే పరిస్థితి నీ మార్గములో కనబడలేదు గనుక ఎవరూ నశించిపోకూడదని ప్రేమ కలిగిన దేవుడు కృపచేత ప్రవాహ జలములు మన మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన వాగ్దానాలు ఫలించి అవి అభివృద్ధి చెంది ఆయనకు సాక్షులుగా నీవు నిలుచులాగున సిద్ధబాటు కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎండిన ఎముకలను జీవింపచేసిన దేవుడు. అడగారి ఎండిపోయిన నీ ఆశలను, మోడివారిన నీ జీవితాలను చిగురింప చేయగలిగిన సమర్థుడు. ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. పరిస్థితులను చూసి ఎంతకాలము దిగులు చెందుతూ ఉంటా. నిన్ను సరిచేసే దేవుడు, మరల తిరిగి చిగురింపు చేయగలిగిన దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయనకు లోబడి ఆయన మాట నీ హృదయములు సిద్ధపరచుకొని పశ్చాత్తాపముతో ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యం, ఆయన వాగ్దానము ఫలించటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మా జీవితాలలో నువ్వు అనుగ్రహించిన ఆదరణకరమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఎండిన ఆశలు, మోడువారిన మా జీవితాలు మరల చిగురించులాగిన నీ ప్రణాళిక చెప్పున ప్రవాహ జలములు కృమ్మరించి మాకు శక్తిని అనుగ్రహించి నీ కొరకు సాక్షులుగా మీరు నిలవబెట్టబోతున్నారు. మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ మీరు సిద్ధపరిచిన మార్గములో నడుస్తూ మీ కొరకు సాక్షార్థమై మమ్మలను వాడుకొని బలపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.